7. ఇటు ప్రజా సంక్షేమాన్ని అటు ప్రజా అభివృద్ధిని సమపాలనలో తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. ఆ రకంగా తీసుకెళ్ళగలిగినప్పుడే ఆ ప్రాంతం కానీ, ఆ రాష్ట్రం కానీ, ఆ దేశం కానీ అభివృద్ధి చెందడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక సంక్షేమం దగ్గరికి వస్తులోకి 2 రకాల సంక్షేమాలు నిర్వహించాలి. ఒకటి తాత్కాలిక సంక్షేమం, అంటే ఈవేళ మీకు ఇచ్చేటటువంటి కార్యక్రమం ఆకలి కడుపును చల్లార్చడానికి ఇచ్చేటటువంటిది తాత్కాలిక సంక్షేమం. శాశ్వతంగా ఆర్థిక పరిపుష్టి కలిగి మీలాంటి వాళ్ళందరూ కూడా మళ్ళీ ఇటువంటి సంక్షేమాన్ని ఆశించకుండా, ఎదురు చూడకుండా, పక్కవాడి సహకారాన్ని ఆశించకుండా తన కాళ్ళ మీద తను నిలబడగలిగేటటువంటి పథకాలతో తయారు చేసి అందించేటటువంటిది శాశ్వత సంక్షేమం. ఈ రెండిట్లో గత ప్రభుత్వాన్ని, ఈ ప్రభుత్వాన్ని మీరు బేరీ చేసుకున్నట్టయితే గౌరవ ముఖ్యమంత్రి, ఈనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గతంలో 3 సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 3 సార్లు ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి పరిస్థితి. ఆయనే కాదు, 2014, 19, 24 వరకు పరిపాలించినటువంటి ముఖ్యమంత్రిని తప్పించి ఏ ప్రభుత్వాన్ని చూసుకున్నా ఈ తాత్కాలిక సంక్షేమం, శాశ్వత సంక్షేమాన్ని ఎక్కువ తక్కువ అందరూ కూడా చేసినటువంటి వాళ్ళే. అందులో సంక్షేమం పేరు మీద పుట్టినటువంటి తెలుగుదేశం పార్టీలో ఆడితేరినటువంటి నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు ఆ రెండింటినీ కూడా, తాత్కాలిక సంక్షేమాన్ని, శాశ్వత సంక్షేమాన్ని కూడా సమపాలనలో తీసుకెళ్ళినటువంటి పరిస్థితి. ఏంటయ్యా తాత్కాలిక సంక్షేమం అంటావు, శాశ్వత సంక్షేమం అంటావు, సంక్షేమం అంటే ఒకటే కదా అని చెప్పి అడగొచ్చు. నేను ఇలాగ చెప్పాను, ఆకలితో ఉన్న వాడికి కడుపు మంట చల్లార్చడానికి తాత్కాలిక సంక్షేమం ఈరోజు ఇచ్చే. శాశ్వత సంక్షేమం అంటే ఏదో ఒక పథకం బీసీ కార్పొరేషన్ ద్వారానో, ఎస్సీ కార్పొరేషన్ ద్వారానో, ఎస్టీ కార్పొరేషన్ ద్వారానో, కాపు కార్పొరేషన్ ద్వారానో, ఈబీసీ కార్పొరేషన్ ద్వారానో ఏదో రకంగా పథకాలని సమకూర్చి ఆ పథకాల ద్వారా వాళ్ళ భవిష్యత్తులో ఆదాయ వనరులు సంపాదించుకోవడానికి కావలసినటువంటి వనరులు సమకూర్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా సహకారాన్ని అందించే పథకాలే శాశ్వత సంక్షేమాలు. ఉదాహరణకి ఒక ట్రాక్టరు మనం రైతు తన పొలాన్ని దున్నుకోవడమే కాకుండా పక్క పొలాలను కూడా దున్నుకొని ఆదాయాన్ని తెచ్చుకుని తద్వారా అతను అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. అలాగే కారు, ఒక ఎస్సీ సోదరుడు ఉంటాడు, కారు ఇస్తాడు సబ్సిడీ మీద. ఆ కారు మీద ఆదాయం తెచ్చుకుని అతను జీవించడానికి అవకాశం ఉండేటటువంటి పరిస్థితి, ఎదటోడి మీద ఆధారపడకుండా ఉండేటటువంటి పరిస్థితి. అలాగే కుటీర పరిశ్రమలు, ఆఖరికి మీకు ఒక మిషన్ ఎత్తిగా ఇవ్వగలిగితే టైలరింగ్ చేసుకుని 4 జాకెట్లు కుట్టుకుని 400 రూపాయలు సంపాదించుకుని జీవించడానికి అవకాశం ఉండేటటువంటి పరిస్థితి. ఇలాంటి ఆదరణ పథకం, బీసీ సోదరులకు ఆదరణ పథకం అని చెప్పి వారి వారి యొక్క వృత్తులను బట్టి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఆ పథకాలను ఇచ్చి వాళ్ళందరినీ కూడా ఆదుకున్నటువంటి పరిస్థితి. అది శాశ్వత సంక్షేమం. ఇక ఇల్లు లేనటువంటి వారికి ఇల్లు ఇవ్వడం, అది కూడా ఈ శాశ్వత సంక్షేమంలోకి వస్తుంది. ఎన్టీ రామారావు గారు ఏం చెప్పాడు పార్టీ పుట్టినప్పుడు? కూడు, గుడ్డ, నీడ. ఆనాటి సామాజిక పరిస్థితులకు అనుగుణంగా ఆయన ఆ 3 చాలా ప్రధానమైనటువంటి ముఖ్యాంశాలు రాష్ట్ర ప్రజానీకానికి అని చెప్పి గుర్తించి చాలా సింపుల్ గా ఆ 3టిని అమలు చేసి ప్రజల హృదయాలను చూసుకున్నటువంటి మహనీయుడు ఎన్టీఆర్. తెలుగుదేశం పార్టీ పుట్టుకతోటి, ఎన్టీఆర్ ఆవిర్భావంతో సంక్షేమం అన్నది అతి చేరువుకి ఈ స్థాయికి చేరగలిగింది. అయితే ఇక్కడ
రెండు రకాలుగా మనం ఆలోచన చేయాలి. ఏంటి నేను ఎలా మాట్లాడుతున్నాడు? జగన్మోహన్ రెడ్డి గారు గతంలో పరిపాలిస్తూ డబ్బు ఇచ్చేద్దాం, బట్టలు నొక్కున్నాను అన్ని బట్టలు నొక్కేసేవాడు కదా, మరి అంతకంతా ఏం సంక్షేమం ఉంటుందని చెప్పేసి కూడా అనుకోవచ్చు. నేను అందుకే చెప్తున్నా, ఆయన 5 సంవత్సరాల పాలనలోనే ఒక్కసారి ఆయన ప్రశ్నించుకోమనండి. నేను ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల ప్రజానీకంలో ఈ సంక్షేమం ద్వారా ఒక వ్యక్తిని ఎదటోడి మీద ఆధారపడకుండా తన కాళ్ళ మీద తను నిలబడి బతకగలిగేటటువంటి కార్యక్రమానికి చేయూతనిచ్చాను, ఒక పథకాన్ని ఇచ్చాను ఈ ఎక్స్ అనేటటువంటి వ్యక్తికి అని చెప్పి ఆయన చెప్పాలని చాలు, నేను ఒప్పుకుంటాను.